మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బర్కత్పురాలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోడీ ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నగరానికి రాగానే తదుపరి పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చూసి మన స్ఫూర్తి పదార్థమైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ 2వ తారీఖు నాడు కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు స్వచ్ఛ అభియాన్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా అందరూ చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల నగరాల నుంచి ఏ మారుమూల గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైడ్రా విషయం చర్చిస్తూ ఉంటారు. గ్రామ పంచాయతీ ఎక్కడైనా హైడ్రా విషయం చర్చిస్తూ ఉంటారు. హైడ్రా విషయంలో బాధపడవడం పాపం నిజంగా కూడా మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి డామేజ్ కథ అంటే లెక్క పరిస్థితి అనుకున్నది ఒకటి అయింది ఒకటి. మేము కూడా ఏదో ఉద్ధరిస్తారు అని చెప్పి మేము కూడా మొదట భావించాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టింది మిగతా కూడా కొట్టింది. ఇంద్రమ రాజ్యం అంటున్నారు. వాళ్ళ ఏం ఇంద్రమ రాజ్యం? ఇలా ప్రజలు మీకు ఎందుకు ఓటేశారు? 6 గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమ రాజ్యం చేస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేశారు. ఇంద్రమరాజ్యం అంటే ఏంది? పేదలు ఇల్లు కూర్చుని ఇంద్రమరాజ్యమా? పేదలు పట్టాలు ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? పేదలకు ఇల్లు ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? లేకుంటే మహిళలకి 2,500 రూపాయలు స్కూటీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకూడదు ఇంద్రమరాజ్యమా? 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకూడదు ఇంద్రమరాజ్యమా?